వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు మన స్టూడియోలో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు, అలానే సినీ క్రిటిక్. రీసెంట్గా వైజాగ్లో పట్టుబడినటువంటి భారీ డ్రగ్ 25 క్వింటాల డ్రగ్స్ గురించి, అసలు ఏ విధంగా దొరికాయి, ఏంటి దాని వెనకాల ఉన్న కారణం ఏంటి, ముందున్నది ఏంటి, యాక్చువల్గా గవర్నమెంట్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. ఆ విషయం మీద విజ్ఞాన్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే అండి సార్. చెప్పండి, 25 క్వింటాలు అంటే వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి డ్రగ్స్ వైజాగ్లో దొరికింది. ఆల్రెడీ టీడీపీ, జనసేన పదే చెప్తున్నారు, మన ఆంధ్ర అనేది డ్రగ్స్కి రాజధాని అయింది. రాజధాని లేదు, రాష్ట్రానికి రాజధాని లేదు, కానీ దేశానికి రాజధాని ఏ విషయంలో, డ్రగ్స్ విషయంలో అనేది వాళ్ళు చెప్పేటువంటి విషయం. దాని మీద మీ కామెంట్ ఏంటి? నిజానికి ఈ డ్రగ్స్ అనేది ఏదైతే సంధ్య ఆక్వా ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించింది. అసలు వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, దాని వెనకాల ఎవరున్నారు, మీ యొక్క విశ్లేషణ ఏంటి? గతంలో గుజరాత్లో కూడా ఇలాగే దొరికాయి 9,000 కోట్ల విలువైన సమ్ హెరాయిన్ బయటపడితే దాని మూలాలు కాకినాడలో కనుక్కున్నాము. ఒక ఫ్రూట్ సెల్లర్, ఆయన పండ్లని మగ్గీయడానికి వాడే ఉంటుంది కదా కెమికల్స్, ఆ కెమికల్స్ అని చెప్పి అలా దాంట్లో భాగంగా డ్రగ్స్ కూడా వాళ్ళు ఇటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేసి ఒక వాదన ఉండే. దాని మూలాలు అక్కడ బయటపడ్డాయి. ఇప్పుడు ఏం జరిగింది అంటే, సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్ వీళ్ళు రొయ్యలకి మేత కోసం అని చెప్పేసి, అసలు అంటే బ్రెజిల్ నుంచే తెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కొంచెం హై అండ్ క్వాలిటీ ఉందని బ్రెజిల్ నుంచి ఆర్డర్ చేసుకున్నారు. 17 లక్షల విలువైన సరుకు. అది ఏంటంటే 25 కేజీల చొప్పున ఒక 1000 బ్యాగులు ఉన్నాయి. మన రైస్ బస్తా అంతా 25 కేజీలు. సో అట్లా ఉంటే అది రొయ్యల కోసం అని చెప్పి తెచ్చుకున్నారు. బ్రెజిల్ నుంచి ఆర్డర్ చేస్తే జనవరి 14వ తేదీన అక్కడ షాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరి మొన్న వచ్చింది ఇక్కడికి. రాగానే దాన్ని చూసి ఇదేదో వెరైటీగా ఉంది, వింతగా ఉంది ఈ పదార్థము, ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, పిండి కాదు, ఇంకేదో కాదు, దాన్ని వాటర్ లో వేస్తే రంగు మారింది, ఇదేదో డ్రగ్స్ సంథింగ్ అని చెప్పి ఈయన ఆ ఓనర్ కి వీళ్ళు పోలీసులు, మీ కంటైనర్ లో ఎర్రచందనం ఉందండి అని చెప్పారు. మా దాంట్లో ఎర్రచందనం ఉంది ఏంటనే గిరిధర్ పరుగున అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయనను పట్టుకొని ఏంటిది చెప్పు అంటే, అది కాదండి ఇట్లా రొయ్యల మేత కోసం ఏదేదో అంటే, మరి ఈ కెమికల్స్ మాకు అనుమానం వస్తుంది, రొయ్యల మేత దాంట్లో ఇంకేదో కలిపారంటే, అదేం లేదని డ్రై ఈస్ట్, ఇది ఈస్ట్ మన బ్రెడ్ కి కేక్లకి పొంగడానికి వాడతాం కదా, ఆ ఈస్ట్ డ్రై ఈస్ట్ దీంట్లో కొన్ని ఇట్లా కలుపుతారు, ఇదంతా రొయ్యలకి మేతగా వేస్తాం మేము, అవి తిని చక్కగా వనామీ రొయ్యలు కానీ ఇంకేమైనా కానీ పుష్టిగా తయారవుతాయి, దానికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుందండి అని వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. వాళ్ళేమో కాదు, మాకు తేడాగా ఉంది ఈ కెమికల్, అసలు ఏంటో అర్థం కావట్లేదు, నువ్వు రా కూర్చో అని చెప్పేసి అనుమానాస్పదంగానే దాన్ని సీజ్ చేశారు. ఎప్పుడైతే ఏదో సీజ్ అయ్యి అనుమానాస్పదంగా తయారైందో వెంటనే రాజకీయ పార్టీలు వచ్చేసాయి. విశాఖ అని జగన్ ఎందుకు అంటున్నాడంటే, విశాఖ కేంద్రంగా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడు, ఈయన ఇల్లీగల్ బిజినెస్ ఇంకా బోల్డ్ చేస్తున్నాడు, అందుకే వైజాగ్ లో స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈయన మొగ్గు చూపుతున్నాడు. వైజాగ్ మీద చాలా ఆదాయము, వేరే ఏవేవో దేశాల నుంచి జగన్ కనెక్షన్స్ ఉన్నాయి, అక్కడ నుంచి హెరాయిన్, కొకైన్, డ్రగ్గులు, ఇంకేవేవో రకరకాల మందులు అండ్ విలువైన సరుకులు అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు, బంగారం కూడా తెచ్చుకుంటున్నాడు, ఇంకేమో తెచ్చుకుంటున్నాడు. ఆయన చేతిలోనే రాజ్యాంగం ఉంది కాబట్టి వైజాగ్ నుంచే పాలన కొనసాగించాలనుకుంటున్నాడు. ఇది సంగతి. ఆ ఆదాయాన్ని వదులుకోవట్లా. సో జగన్ ఆదాయం వెనకాల ఉన్న ప్రధాన వనరులు ఇవే, షిప్పింగ్, ఆ పోర్ట్ ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడని వీళ్ళు ఆరోపించారు. వీళ్ళ తరఫున దాడికి ఏం దిగారంటే, అసలు ఆ కంపెనీ ఏదైతే ఉందో టీడీపీకి చెందింది, ఇలా ఉంటది అలా ఉంటది అంటే, ఆ కంపెనీ ఆయన గతంలో వివేకానంద రెడ్డితో, చంద్రబాబు నాయుడు గారితో, ఇంకా వాళ్ళతో ఫోటోలు దిగి ఉన్నాడు కొన్ని. ఇప్పుడు ఒక మంచి కంపెనీ ఎండి కొంచెం డబ్బులున్న వ్యక్తులు అంటే అప్పుడప్పుడు అవార్డుకనో సన్మానాలకో సత్కారాలకు వాళ్ళతో వీళ్ళతో ఫోటోలు దిగుతారు, అవి ఉంటాయి వాళ్ళ దగ్గర ఉండేసరికి.
టీడీపీ కరెక్ట్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తుంది, ఇప్పుడు దొరికారు మొత్తానికి. అందుకే వైజాగ్ అంటే టీడీపీ భయపడుతుంది. వీళ్ళు వైజాగ్ నుంచే ఈ వ్యాపారం చేసుకుంటున్నారు ఎప్పటి నుంచో. ఎప్పుడైతే జగన్ వైజాగ్ వచ్చాడో ఏదో రోజు వీళ్ళు దొరుకుతారని వీళ్ళకి తెలుసు. అందుకు ఆ భయంతోనే వీళ్ళు వైజాగ్ అని వద్దంటున్నారు. రాజధాని అమరావతిని తెచ్చుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు పోర్టు కాకినాడ నుంచో ఆ పోర్టు నుంచి ఈ పోర్టు నుంచో వేల కోట్ల డ్రగ్గులు గిగ్గులు అన్ని తెచ్చి వీళ్ళు బిజినెస్ చేసుకుంటారు. మొత్తం వాళ్ళదే, మాకు సంబంధం లేదు. వీళ్ళు ఈ పార్టీ మీద వాళ్ళు, ఆ పార్టీ అని వీళ్ళు ఇలా కొట్లాడుతా వైజాగ్లో 25,000 కేజీల డ్రగ్స్ బయటపడ్డాయి అంటే పెద్ద సంచలనం. 1 గ్రామే 15,000 నుంచి 20,000 వరకు ఉంటదండి. ఇంత పొట్లాలు మనకు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, సీజ్ చేసినప్పుడు నీగ్రోల దగ్గర కనిపిస్తా ఉంటాయి, పోలీసు సీజ్ చేసి పెడతారు అవి. అలాంటిది 25 కిలోల ఒక బస్తా అంటేనే దాని వాల్యూయే కొన్ని వేల కోట్లు. అలాంటిది అలాంటి బస్తాలు 1000. వీళ్ళు చాలా సింపుల్ గా సరే డ్రగ్సే ఓకే ఒప్పుకుందాం, అంత యథేచ్ఛగా ఎలా ఆర్డర్ చేసుకుంటారండి? కొంచెం అన్న బేసిక్ సెన్స్ ఉంటుందా? అంటే ఎవరు తనిఖీలు చెయ్యరా? కంపల్సరీ ప్రతి కంటైనర్ తనిఖీ చేసే తీసుకొస్తారు కదా. బయటపడింది ఫీడే, వాళ్ళు కూడా అది 17 లక్షల సరుకు అంతే. ఇక్కడ ఆర్డర్ చేస్తే వాళ్ళకి కూడా 15 లక్షలు 20 లక్షల వరకు అవుతుంది. అక్కడ కొంచెం హై ఎండ్ క్వాలిటీని ఒకేసారి పెద్ద మొత్తంలో తెప్పించుకుంటే వీళ్ళకి కొంచెం తక్కువ పడుతుంది. ఎప్పుడైనా అంతే కదా, భారీగా తెప్పించుకుంటే మనకు కొంచెం హోల్సేల్ రేట్లో తక్కువ పడుతుంది. అలా వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఆ పోర్టు నుంచి అది బయలుదేరి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సిరిపురం దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఏదైతే చక్కగా కూలీలు వస్తారు, బస్తాలు దింపుతారు, అక్కడ వేస్తారు, బయటే ఉంటాయి 2 రోజులు లోపల ఉంటాయి. చాలా హ్యాపీగానే వాళ్ళ బిజినెస్ రన్ అవుతుంది. కాకపోతే ఆ కెమికల్స్ వీళ్ళకి కొంచెం డౌట్ వచ్చాయి. ఇంతకుముందు ఇప్పుడు పండ్లు మాగబెట్టడానికి కూడా కెమికల్స్ ఒక రకంగానే ఉంటాయి. అండ్ ఇంకొకటి అవి తింటే మత్తుగానే ఉంటాయి, ఎంత కాదన్నా మందులే అవి. అవి మన రోజు జ్యూస్ లో కలుపుకొని తాగే హార్లిక్స్ అయితే కావు. ఖచ్చితంగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండే కెమికల్సే. చర్మం మీద పడ్డా ఏదో అయిపోతుంది, దద్దులు వస్తాయి, ఇంకేమో వస్తాయి, రకరకాల కెమికల్స్. వాళ్ళు యూజ్ చేసే విధానం వేరు. పండ్లు మాగబెట్టడానికి వాడతారు అంటే ఆ కెమికల్ వాడితే పళ్ళు నున్నగా ఇట్లా తయారవుతాయి నిండుగా. మార్కెట్ లో వాటికి మంచి డిమాండ్ ఉంటుంది, కలర్ వస్తుంది, అది చూస్తే బాగా అమ్ముడుపోతాయని వీళ్ళ ఆశ. అఫ్ కోర్స్ అవి తినకూడదు అలా మాగబెట్టినవి, మనకి తెలుసు. కొంచెం తెలిసిన వాళ్ళు ఆర్గానిక్ కి అలవాటు పడ్డ వాళ్ళు తినరు, తెలియని వాళ్ళు నిగనిగలాడంగానే వెంటనే వెళ్ళి కొనేస్తారు. వీళ్ళకి కావాల్సింది కూడా వాళ్ళే, అంతే. అయితే ఇప్పుడు మామూలుగా ఈ యొక్క ఇష్యూనే కాదు, ఇంతకుముందు గతంలో జరిగినది గత 5 సంవత్సరాల నుంచి కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ కేసులు దొరికాయి. ఇండియా మొత్తంలో ఎక్కడ ఏ డ్రగ్స్ ఇష్యూ ఉన్నా కూడా దాని మూలాలు మనకి ఆంధ్రాలోనే ఉంది అనేది అందరూ విమర్శించేటువంటి విషయం. ఇప్పుడు ఈ విషయంలో కూడా వెంటనే ఇది కూడా జరిగింది, ఇది కూడా పెద్ద మొత్తంలో జరిగేసరికి దానికి ఒక స్టేబుల్ ఇది దొరికింది కదా వాళ్ళకి. ఇది బయటపడగానే ఇప్పుడు మళ్ళీ నిన్న హైదరాబాద్లో శివారు ప్రాంతంలో అక్కడ కూడా ఒక 9,000 కోట్ల విలువైన డ్రగ్స్ బయటపడ్డాయని చెప్పి ఇంకో వార్త వచ్చింది. యాక్చువల్ ఏంటంటే కొకైన్, హెరాయిన్ ఎలా ఉంటాయి, వాటి రుచులు, టేస్ట్లు ఇవన్నీ జనాలకు తెలియదు. అవి వాడే వాళ్ళకే తెలుసు, అవి అమ్మే వాళ్ళకే అవన్నీ తెలుసు. సో అఫ్ కోర్స్ దాంట్లో కూడా మేము కల్తీలు ఉండొచ్చు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పొడులన్నీ కలిపి కూడా ఇదే హెరాయిన్ అని చెప్పి కూడా అమాయకులకు అమ్మేసి చేతులు దులుపుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి దాంట్లో ఉంటాయి. వీళ్ళు తెచ్చినవి ఏంటంటే ఇప్పుడు రొయ్యలకి ఫీడేనండి 100%. దాని ద్వారా ఏమవుతాయంటే ఇంత ఉండాల్సిన రొయ్యలు ఇంత సైజ్ అవుతాయి. ఇప్పుడు టైగర్ ఫ్రాన్స్ కి ఉండే డిమాండ్ వేరు, చిన్న రొయ్యలకు ఉండే అంటే వనామీ రొయ్య ఇంత ఉందంటే కేజీ 200-300 పలికితే టైగర్ ఫ్రాన్స్ అయ్యేసరికి ఇంత రొయ్యలు అయితే వాటికి ఇంకా ఎక్కువ రేట్లు పలుకుతాయి, కేజీ ఎక్కువ ఉంటది. మంచి మంచి స్టార్ రెస్టారెంట్ వాళ్ళందరూ వాటి పట్టుకెళ్ళి వాళ్ళ హోటల్లో అమ్ముకుంటారు. అట్లా రొయ్య అంత బలిష్టంగా త్వరగా తయారవ్వాలి అంటే ఏవో కొన్ని కెమికల్ వాడాలి, అది వీళ్ళు తెప్పించుకున్నారు. ఆఫ్ కోర్స్ ఇది కూడా అలా చేయడం కూడా తప్పే. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు డ్రగ్స్ కేసులోంచి వీళ్ళు సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్ వాళ్ళు బయటపడ్డా
తక్కువ అంటే రొయ్యలకి ఫీడ్ పెట్టేసి బలిసేలా చేస్తున్నారు. అది తింటే మాకు అనారోగ్యం వస్తుంది, అది మంచిదా సేఫా కాదా అనేది కూడా మనం చూడాలి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళ విషయంలో కూడా కొంత దొరికిపోవచ్చు. ఫుడ్ సేఫ్టీ ఇక్కడ తప్పించుకున్నా ఇక్కడ దొరుకుతారు. పండ్లు మాగబెట్టే వాళ్ళు కూడా ఆ డ్రగ్ దగ్గర తప్పించుకున్నా ఫుడ్ సేఫ్టీ దగ్గర దొరికిపోతారు. అది కూడా ఇల్లీగలే, అది లీగల్ అనే లేదు. కాకపోతే వీళ్ళు ఇప్పుడు డ్రగ్స్ నుంచి బయటపడాలి. నార్కోటిక్ టీం వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకేంటంటే డ్రగ్స్ కి సంబంధించిన కొన్ని మూలాలు అందులో అక్కడక్కడ కనబడుతుంది. 8 రకాల వచ్చాయని చెప్పి వాళ్ళు అంటే ఏదైనా మత్తుకు సంబంధించిందే, మత్తు ఇన్ని రకాలు అంతేందుకు మన స్లీపింగ్ టాబ్లెట్ మెల్టోనిన్ అది తిన్నా మత్తే, మన ఇవేంటి పాపీ సీడ్స్ గసగసాలు అవి ఎక్కువ తిన్నా మత్తే. అండ్ ఇప్పుడు మన దీన్ని ఏమంటారు వాటర్ మెలన్ జ్యూస్ లో నిమ్మకాయ పిండుకొని ఎక్కువ తాగినా మత్తే. మత్తుకు బోల్డన్ రకాలు వైటనర్స్ ఉంటాయి, మన ఇంక్ వైటనర్స్ అది మత్తే. మత్తు బోల్డన్ రకాలు ఉంటాయి, 1, 2 అని చెప్పలేము అట్లా. సో అందులోనూ దీంట్లో కూడా కొన్ని ఉంటే ఆ టెస్టులు చేస్తే మత్తుకు దారి తీసే అంశాలు దీంట్లో కూడా ఉన్నాయి. అనే మనుషులు తినేవి కాదు, రొయ్యలకు ఫీడ్. వీళ్ళు దాన్ని అలా ఇలా చేసినా అది తప్పే యాక్చువల్గా చెప్పాలి. వాడు అక్కడ తప్పించుకుని ఫుడ్ సేఫ్టీ దగ్గర మాత్రం ఖచ్చితంగా దొరుకుతాడు. అంతేకాని ఈ టైంకి డ్రగ్స్ బయటపడేసరికి 2 పార్టీలు ఎలర్ట్ అయ్యి, ఇప్పుడు మొన్న గీతాంజలి చనిపోయింది, వాళ్ళే చంపేశారు, వీళ్ళు లేదు వీళ్ళే చంపేశారు వాళ్ళు. అంతెందుకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను కూడా జగనాసుర రక్త చరిత్ర అని వాళ్ళు, నారాసుర రక్త చరిత్ర అని వీళ్ళు. ఎక్కడ ఏ అంశం దొరికినా వెంటనే రెడీ ఉంటారు అన్నమాట, దులిపేసేది అవతల. ఇప్పుడు ఇంతే, దీన్ని ఏం చేయలేరు. సో ఈ రకంగా ఎలక్షన్ టైంలో ఇట్లాంటివన్నీ వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వీళ్ళు తెచ్చుకుంది మాత్రం 17 లక్షల విలువైన సరుకే, కానీ అలా తెచ్చి రొయ్యల్ని పెంచడం కూడా తప్పే. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది అండి యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే వైజాగ్లో దొరికే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ వాస్తవానికి అది డ్రగ్ ఉండవచ్చు, కానీ అది సంపూర్తిగా దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత టెస్టులు చేసిన తర్వాత కానీ తెలియదు. ఏదేమైనా కూడా దీంట్లో ఎటువంటి డ్రగ్ ఉన్నా కూడా అది ఇల్లీగల్ అని చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు ఇంకా ముందు ముందు తెలుసుకుందాం అప్పుడు. ఓకే, ఇది ఈరోజు ఈ డిస్కషన్. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.